నమస్కారం ట్రిపుల్ కేరళ రెమెడీస్ కి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ట్రిపుల్ డివోషనల్ గ్రూప్ కేరళ గురూజీ డాక్టర్ శివనరసింహన్ తాంత్రి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. సంవత్సరం చర్చస్త శర్మయ్యప్ప. గురుగారు, మీరు మొన్న వచ్చినప్పుడు ఈ వారం చాలా ప్రత్యేకమైన రోజు వస్తుంది, ధనయోగం గురించి అని అన్నారు. మరి ఇప్పుడు వచ్చారు కాబట్టి అది ఏంటి రెమెడీ ఒక్కసారి తెలియజేయండి గురుగారు మా ప్రేక్షకుల కోసం. ఓకే అమ్మ, ఖచ్చితంగా మా త్రిపుల్ఎస్ కేరళ రెమెడీస్ ప్రేక్షకులందరూ కూడా ఆనందంగా డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంగా ఉండాలని ప్రత్యేకమైన రోజులు, ప్రత్యేకమైన సిస్టమ్, ప్రత్యేకమైన గ్రహ యోగాలు ఎప్పుడు వస్తున్నాయి, ప్రత్యేకమైన నక్షత్ర కలిగలు ఎట్లుంటాయి అవన్నీ చూసి అలాంటి సమయంలో కొన్ని రెమెడీ చేస్తే అతి శీఘ్రంగా కలిసి వచ్చే అవకాశం ఉంటాయి. అవన్నీ నేను వెతుకుతుంటాను అనమాట. మన ప్రేక్షకులందరూ నిండుగా ఉండాలి ఇప్పుడు కూడా. కాబట్టి దాదాపు నన్ను కేరళ రెమెడీస్ నన్ను ఆరాధిస్తున్న ప్రేక్షకులందరూ కూడా నమస్కారం సంవత్సరం. అంటే ఆ ప్రత్యేకమైన రోజులు ఏమైనా వస్తే మన వాళ్ళు చేస్తే అతి తొందరగా జరుగుతుందన్న ఆలోచనతో నేను చెప్తుంటాడు. ఎలాంటి రెమెడీ ఎవరు చేయాలని చేస్తున్నారు. అందుకంటే రేపు వచ్చే గురువారం చాలా ప్రత్యేకమైన రోజు. గురు పుష్యమి యోగం ఉంది. గురు పుష్యమి యోగం రోజు ఎలాంటి రెమెడీ చేస్తే మనకు డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందం, అంటే గంగా ప్రవాహంలాగా జీవనదిలాగా ఎప్పుడు డబ్బు వస్తూనే ఉండేటట్టుగా కష్టపడుతుంటాము, మనకు ఇంకా వినియోగం ఉండేటట్టు అనమాట. మనం కష్టపడాలంటే కాళ్ళ చేతులు పెద్దగా మోయాల్సిన అవసరం లేదు. మన గ్రహాలు అనుకూలంగా మారితే దారిలో పోయేటప్పుడు కోట్ల రూపాయలు దొరకవచ్చు అంట అనమాట. ఆ బ్రెయిన్కి సంబంధించిన ఇది భగవంతుని అనుగ్రహం. ఇవన్నీ కూడా తల్లిదండ్రుల ఆశీర్వాదం. ఇవన్నీ కూడా మనకు అనుగ్రహించి ఎప్పుడైతే మనము ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఆలోచిస్తుంటామో అలాంటి మార్గాలు భగవంతుడు మనకి ఇస్తూనే ఉంటాడు. ఎంతోమంది గురువులు ధనయోగం గురించి చెప్తున్నారు. ఆ యోగాన్ని మనం దగ్గరికి రావడానికి ఇలాంటి రెమెడీస్ మనం చూస్తుంటాం. చూడండి, అలాంటి రెమెడీ మనం చేస్తుంటాం. అమ్మవారు మనకు అనుగ్రహించి మనకు ధనయోగాన్ని కలిగిస్తుంటాడు. అదేవిధంగా అందరు మా స్వామివారి అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటూ ముందుకెళ్దాం. ముందుగా స్వామి శనమప్ప సురుముత్తేర్ అర్జున్ ఆర్యంగమైన గోది బులవలం ఎరిమేలి ధర్మ శాస్త్రవేశ అభిగిరీషన్ హరిడ సుతన జ్యోతి స్వరూపణే ఉమాపది రమాపది భాగ్యపుత్రం శ్రీ పరశురామ దేవాయ నమో నమః వల్లభాయ నమో నమః. ధనయోగం సంబంధించిన చాలా ప్రత్యేకమైన రోజు వస్తుంది. మీ మంత్రం విని విని నాకు కూడా వచ్చేసింది. స్వామి అనుగ్రహం కదా. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చే గురు పుష్య యోగంలో పుష్యమి నక్షత్రాల్లో పుష్యమి మంచి యోగాన్ని ఇచ్చిందన్నమాట. ఏదైనా పుష్కలంగా చేస్తుంది అనమాట. ఏది చేసినా పుష్కలంగా నిండి ఉంటుంది అనమాట. అందుంచే గురు పుష్యమి వచ్చిన రవి పుష్యమి యోగం వచ్చినా చాలా ప్రత్యేకంగా ఉంటుంది అనమాట. మన ఆదివారం పుష్యమి వచ్చినా రవి పుష్యమి యోగం అంటారు, గురువారం వస్తే గురు పుష్య యోగం అంటారు. ఈ యోగాలలో ప్రత్యేకమైన రోజులలో కొన్ని రెమెడీ చేస్తే సక్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది ధన యోగానికి చెప్తాను. ఇదేంటే ఒక చిన్న రెమెడీ చెప్తాను చేసేసి. అదే పైన కదా భగవంతుడు పశుపక్షాల ద్వారా ఎన్నో రకాల ద్వారా చెట్ల ద్వారా వృక్షాల ద్వారా అన్ని ద్వారా మన రెమెడీస్ ఇచ్చారు. ఒక్కొక్కటి 30 రెమెడీస్ మనకి ఇచ్చారన్నమాట. అందులో చెప్పైతే వృక్షానికి సంబంధించింది. ఒక వేరు మన దగ్గర ఉన్నట్లయితే మనకు ఇంట్లో ధనగణంలో పెట్టుకున్నట్లయితే ఆ వేరు మనకి ఎప్పటి కూడా ధనం అనేది ప్రవాహంగా ఏదో విధంగా వస్తూనే ఉంటుంది. అయితే ఇది ఏదంటే మనకు మీరు ఎప్పుడైనా వింటారు ఉమ్మెత్త చెట్టు అని విన్నాము. ఉమ్మెత్త కాయ ఉంటుంది కదా, ముళ్ళ కాయ ఉంటుంది. గణపతి దగ్గర పెడుతుంటారు, మనకు పూజ ద్రవ్యాలు శివుడి దగ్గర ప్రత్యేకంగా పెడతారు. అందులో ఉమ్మెత్త కాయ అని ఉంటుంది. అందులో 2 రకాల చెట్లు ఉంటాయి అన్నమాట. ఉమ్మెత్త వైట్ కలర్ ఉంటుంది, వైలెట్ కలర్ ఉంటుంది. వైలెట్ కలర్ వచ్చేసి మొత్తం బ్లాక్ కలర్ కాడలు బ్లాక్ కలర్ ఉంటాయి అన్నమాట. అయితే శివుడికి పూజ కార్యక్రమంలో దేవతలు అన్ని రకాల వజ్ర వైఢీలతో కనధారాలతో అన్ని రకాల పంచద్రవ్యాలతో అందరూ స్వామివారి అభిషేకం చేస్తుంటే రాహు మాత్రం వచ్చి ఈ కాయ పెట్టి దండం పెట్టుకున్నమాట. ఉమ్మెత్త కాయ అందుంచి మనకు రాహు భగవానుడు ఏదైనా ధనయోగాన్ని మంచి మంచి పేరును మంచి ఆకర్షణ శక్తిని రాహు భగవానుడు మనకి ఇస్తుంటారు అన్నమాట. అందుంచి అలాంటి కాయ మన శివుడి దగ్గర పెట్టి ఆరాధించడం వల్ల మనకు సక్సెస్ ఎక్కువ ఉంటుంది. సరే, ఇప్పుడు ఆ ఉమ్మెత్త చెట్టుకు సంబంధించిన ఈ వేరుతో చిన్న రెమెడీ చెప్తాను, చేయండి. ఇందులో వైట్ కలర్ ఒకటి ఉంటుంది, బ్లాక్ కలర్ వైలెట్ కలర్ ఉన్న చెట్టు ఏరు మాత్రమే తీసుకోవాలి. వైలెట్ అంటే బ్లాక్ కలర్ కాడ ఉంటే మొత్తం బ్లాక్ కలర్ ఉంటుంది. ఈ వీడియో గురువారం లోపలనే దొరికితే అదృష్టవంతులు భావించండి. సరే, ఒకవేళ మనం ఈ గురువారం మేము చూడలేను, గురువారం వల్ల మేము ఎప్పుడు చేయాలంటే మళ్ళీ గురు పుష్యమి యోగం రవి పుష్యమి యోగం ఎప్పుడు వచ్చినా తీసుకోండి. ఆ చెట్టు ఉదయం సమయంలో రేపు గురువారం 7 గంటల లోపలనే ఉంటుంది. ఉదయం 7 గంటల లోపల వరకే నక్షత్రం ఉంది, పుష్యమి నక్షత్రం. దాని లోపలనే మనము వెళ్ళేసి ఒకరోజు ముందు ఆ చెట్టు ఎక్కడ ఉందో చెక్ చేసుకొని రావాలి. నల్ల ఉమ్మెత్త చెట్టు ఎక్కడ ఉందో చూసుకొని రావాలి. ఒకరోజు ముందు వెళ్ళేసి ఒక చెంబు నిండా వాటర్ తీసుకెళ్ళి ఆ చెట్టు కాడ పోసేసి దండం పెట్టుకొని వచ్చేయాలి. ఓకే గురుగారు. పసుపు కుంకుమ వేసి వాటర్ పోసేసి దండం పెట్టుకొని రేపు పొద్దున వచ్చి
నాకు పర్మిషన్ అంటే ఆ చెట్టుకు వృక్షరాజుకి దండం పెట్టేసుకొని రేపు ఉదయం వచ్చి నేను నీ ప్రసాదాన్ని కొంచెం నేను తీసుకెళ్తున్నాను, నాకు ధన్యయోగం కలిగించి దండం పెట్టుకొని వచ్చేసేయాలి. ఓకే. అదేవిధంగా రేపు ఉదయం ఇంకో మరుసటి రోజు ఉదయం వెళ్ళేసి గురువారం రోజు ఉదయం 7 గంటల లోపల ఎప్పుడు వెళ్ళినా సరే వెళ్ళేసి కొంచెం ఆ ఏరు తీసుకొని రావడం అన్నమాట. ఓకే. ఏరు దాదాపు మన వేలు ఉంది కదా, వేలంతా పొడుగు ఉండాలి. ఎంత పెద్దగా ఉన్న పర్లేదు కానీ దానికన్నా చిన్నగా ఉండకూడదు. మన వెర్రలు ఎంత ఉందో ఆ వెర్రలు కన్నా కొంచెం పొడుగు ఉండాలి. తీసుకొని వచ్చేసి ఒక ముక్క అయినా సరే 4 ముక్కలైనా సరే ఎంత ముక్కలైనా సరే దాన్ని దండం పెట్టుకొని తీసుకొచ్చేసిన తర్వాత మన ఇంట్లో ఇట్లా దేవాలయం ఉంటుంది కదా, దేవుడి దగ్గర పెట్టేసి దానికి ఒక పసుపు కుంకుమ గంధం అవన్నీ పెట్టేసి బొట్టు పెట్టేసి మనకి కనకదార సూత్రం కానీ లక్ష్మీదేవి అష్టోత్తరం కానీ ఏదైనా కూడా మనం చెప్పుకొని అది తీసుకెళ్ళి మన ధనగారం ఏదైతే డబ్బు ప్లేస్ ఉంటుందో ఏదైతే పెడతామో అక్కడ పెట్టినట్టయితే అతి తొందరగా మనకు దానికి అనుగుణంగా ఉండొచ్చే డబ్బు అనేది మనకు అనుకూలంగా మారుతుంటాం. ఏదైతే మనకి యాంటీలింగ్ లెక్క పెట్టాం కదా, యాంటీనా లెక్క పెట్టిన వైబ్స్ అనేది రావడం అనమాట. అలాంటి యాంటీనా వైబ్స్ తర్వాత ఎలా డబ్బు లాగుతుందో అదే విధంగా యాంటీనాల డబ్బు పరంగా లాగినట్టు లాగేస్తున్నమాట సిగ్నల్స్ పరంగా. సో యాంటీనా సిగ్నల్స్ ఎలా లాగుతుంది మొత్తం అదే విధంగా లాగుతుంటాం డబ్బు పరంగా. 4 విధాలు ఆపర్చునిటీస్ రావడం, 4 విధాలు తీయడం, 4 రకాలుగా మనకు లాభాలు అనుకూలంగా రావడం, ఆకర్షించే శక్తి ఉంటుంది. మనీ అట్రాక్షన్ వేరు అనమాట. నల్ల ఉమ్మెత్త వేరు ఎక్కడ ఉంటే అక్కడ డబ్బును ఆకర్షించే శక్తి ఉంటుంది. ఆ నల్ల ఉమ్మెత్త వేరు వచ్చి మన దాని ఇంట్లో ఉండడం అయితే డబ్బు ఆకర్షించే శక్తి పెరుగుతుంది. అది రేపు ఖచ్చితంగా మన గురువారము రోజు ఉన్నది, గురువారం రోజు ఉదయం ఉన్నది. ఒకవేళ గురు పుష్య యోగం ఆ రోజు మీకు అనుకూలం లేకపోతే ఎప్పుడో క్యాలెండర్లో చూసుకోండి. మళ్ళీ పుష్ప నక్షత్రం గురువారం ఎప్పుడు వస్తుంది, మళ్ళీ పుష్ప నక్షత్రం ఆదివారం ఎప్పుడు వస్తుంది చూసుకొని ఆ సమయంలో తెచ్చుకోవడం వల్ల మనకు సక్సెస్గా ఉంటుంది. డబ్బు పరంగా నిండుగా వచ్చేస్తుంటారు. ఏమో మన త్రిపుల్ఎస్కి వెళ్ళినప్పుడు ప్రేక్షకులందరూ కూడా అందరూ హ్యాపీగా నిండుగా ఉండాలని ఆలోచన. అందరూ ప్రత్యేకమైన రోజులు ప్రత్యేకమైన సిస్టమ్ అనేది వెతికి వాళ్ళకి చెప్తుంటాను, అమ్మ ఈ సమయం వస్తుంది ముందు ఇది మీ జాగ్రత్త పడండి, శక్తి బాగుంటుంది చేయండి అన్నది. అట్లా అదేవిధంగా తప్పకుండా గురుగారు మా ప్రేక్షకులు అందరూ కూడా ధనయోగం కలగాలి అని ఎంతో చక్కటి రెమెడీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారిని కలవాలి, మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.